దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో వాక్యంను చదివి ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించెదరు. నపుంసకుడు రథం మీద ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథాన్ని చదువుచున్నాడు. ఫిలిప్పు, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అడిగి తాను చదివిన వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు నపుంసకుడు వాక్యాన్ని గ్రహించి ఫిలిప్పు చేత బాప్తిసం పొందాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, నపుంసకుడు వాక్యాన్ని చదివి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఫిలిప్పు ఆ వాక్య భావాన్ని చెప్పినప్పుడు గ్రహించి అర్థం చేసుకున్నాడు, బాప్తిసం పొందాడు. మనం కూడా వాక్యాన్ని చదువుతాం, వింటాం, గ్రహించాం. కొంతమంది వాక్యాన్ని బోధిస్తారు కానీ గ్రహించి నడుచుకోరు. మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే ఆశ ఉంటే వాక్యాన్ని విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, బోధించినప్పుడు కానీ ఆ వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అయితే మనం గ్రహించే మనస్సు, జ్ఞానం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపతో మమ్మును, మా కుటుంబాలను కాపాడి సంరక్షించి తోడుగా ఉండి ఈ నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి, సహవాసము, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.